కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినం నుంచి మరొక అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. బైబిల్లో ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరును. బైబిల్లో ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరును అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం బైబిల్ గ్రంథాన్ని నుంచి. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి బైబిల్ గ్రంథం నుంచి అనేకమైన అమూల్యమైన సత్యాలు మాకు నేర్పిస్తున్నారు ప్రభా. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ లోతైన మర్మాలు మేము నేర్చుకుని దాని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా ఈ కడవరి కాల చివరి దినాల్లో జీవించే కృప దయచేయవలసిందని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించి వారి కుటుంబాలను దీవించి ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనము బైబిల్ గ్రంథంలో ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరుతాయి అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానించబోతున్నాం. బైబిల్ గ్రంథంలో ప్రవచనం అంటే ఏమిటి? ప్రవచనం అనగా ఏ విషయమైనా సరే అది జరగక ముందే చెప్పటాన్ని ప్రవచనము అంటున్నాం. మనం ఇంగ్లీష్ లో ప్రాఫెసీ అంటున్నారు. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నెలలకు ముందే చెప్పబడ్డాయి, కొన్ని విషయాలు అనేక సంవత్సరాలకు ముందు చెప్పబడ్డాయి, కొన్ని విషయాలు వందల సంవత్సరాల ముందే చెప్పబడ్డాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా అక్షరాల నెరవేరాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, నినివే నగరము ఇది అస్సూరు సామ్రాజ్యానికి రాజధాని. 8వ శతాబ్దంలో ప్రపంచం అంతటిని కూడా తన గుప్పిట్లో పెట్టుకుని గడగడలాడించిన నగరం. ప్రపంచం అంతట్లో ఆ రోజుల్లో పెద్ద నగరం. యోనా గ్రంథం 4వ అధ్యాయం ప్రకారంగా 1,20,000 మంది జనాభా. ఈ నగరం ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళటానికి 3 రోజులు ప్రయాణం పడుతుందని యోనా గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఇంత పెద్ద నగరం, కానీ ప్రభువును పట్టించుకోలేదు. వారి ఇష్టానుసారంగా జీవించారు. దేవుడు వర్తమానం పంపించినప్పటికీ కనుక వారు నశించిపోయారు. దేవుడు ఈ యొక్క మహానగరానికి రాబోయే శిక్ష, వారి దుర్మార్గత వలన వారిని నాశనం చేసేస్తానని ప్రభు 3 ప్రవక్తల చేత వర్తమానం పంపించారు ఆ రోజుల్లో. ఈ నినివే పట్టణం గురించి బైబిల్ గ్రంథం మనకి ఏం బోధిస్తుంది? దాని నుంచి మనం ఏ ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవాలా? దీని ద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరాయి. ప్రభు రాకడ కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, నినివే పట్టణం గురించి యోనా గ్రంథంలో, జఫనయా గ్రంథంలో, నహోము గ్రంథంలో మనకి అనేకమైన వివరాలు ఉన్నాయి. ఈ నినివే పట్టణం గురించి సమయం ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా చదవండి. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు. దేవుని యొక్క వాక్యంలో దీన్నే మనం ధర్మశాస్త్రం అంటున్నాం. కొన్నిసార్లు ధర్మశాస్త్రం అంటే ఒట్టి 10 ఆజ్ఞలు అని కొంతమంది అపోహ పడుతున్నాం. అది సరికాదు. ధర్మశాస్త్రం అనే మాట పాత నిబంధన అంతటికీ కూడా వర్తిస్తాది. కనుక యేసు ప్రభు చెప్పిన మాటలు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో, ఆకాశము భూమి గతించిపోతే గతించిపోతాది, కానీ ఈ యొక్క ధర్మశాస్త్రంలో అనగా దేవుని వాక్యంలో రాయబడిన ఒక సున్నా అయినా ఒక పొల్లైనా అది కొట్టుకుపోదు, అది వీగిపోదు, అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని ప్రభు చెప్పారు. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు 2వ రాకడకు ముందు జరిగే సూచనలు చెబుతూ దానిలో ఖచ్చితంగా దేవుని వాక్యంలో చెప్పబడ్డవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఒక చిన్న సున్నా కానీ చిన్న పొల్లు కానీ అది తప్పిపోదు, కొట్టుకుపోదు, ఖచ్చితంగా జరుగుతుంది అనే విషయాన్ని ప్రభువారు ఎంతో విపులంగా చెప్పారు. కనుక దేవుని యొక్క వాక్యంలో ఈ ప్రవచనాల్లో చెప్పబడిన ఏ విషయమైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. అది నెరవేరటానికి కొన్ని సందర్భాల్లో చాలా కాలం పట్టింది, కొన్ని సందర్భాల్లో 100 సంవత్సరాలు పట్టేసింది. అయినప్పటికీ ఖచ్చితంగా ఆ ప్రవచనం ఒక రోజున నెరవేరింది. యోనా గ్రంథంలో ఉన్న అనేకమైన విషయాలు
నినివే పట్టణంలో జరిగిన సంఘటనలు. ఆ దినాల్లో ఎప్పుడు అనగా 8వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం. దీన్నే 8th century BC అంటున్నాం ఇంగ్లీష్లో. అప్పుడు జరిగిన సంఘటనలు. ఈ నినివే అనే మాటకు అర్థం ఏంటి అని చూసినట్లయితే ఆవిడ పేరు ఇస్టార్ దేవత అన్నారు. ఇర్మియా గ్రంథం 7:18 ఆకాశపు రాణి అని తర్జుమా చేశారు. ఒక దేవత అన్నమాట. ఆ దేవత పేరు మీద ఈ యొక్క పట్టణం నిర్మించబడ్డదని మనకు బైబిల్ పండితులు చెప్తున్నారు. దేవుడు యోనా గారికి చెప్తూ, యోనా, నీవు ఆ నినివే పట్టణం మహా గొప్ప నగరం, గొప్ప పట్టణం, అక్కడికి వెళ్ళు అన్నారు. దేనికి? యోనా గ్రంథం 1:2 గమనించినట్లయితే నినివే పట్టణం యొక్క దోషం అనగా దాని యొక్క పాపం నా దృష్టికి చాలా ఘోరంగా ఉన్నది. ఆ పాపాలన్నీ కూడా నా దృష్టికి వచ్చాయి. కనుక నువ్వు వెంటనే వెళ్ళి ఆ పట్టణవాసులకు ప్రకటించు. 40 దినాల్లో ఈ నగరం అంతా కూడా నశించిపోతుంది, దేవుడు అగ్నితో నాశనం చేసేస్తాడని చెప్పు అని దేవుడు పంపించారు యోనా ప్రవక్తను. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఏ వ్యక్తి అయినా సరే, ఏ గ్రామం అయినా సరే, ఏ పట్టణమైనా సరే, ఏ నగరమైనా సరే, వారు చేసిన పాపము, వారు చేసిన దోషము, అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా సరే, ఖచ్చితంగా అది దేవుని దృష్టికి వెళ్తాది. అది దేవుని యొక్క సన్నిధికి వెళ్తుంది. దేవుడు దాన్ని చూస్తారు. దానికి తగ్గట్లుగా ఆయన ఆ వ్యక్తికి, లేదా ఆ గ్రామానికి, ఆ పట్టణానికి, ఆ నగరానికి శిక్ష వేస్తారు వారు చేసిన దోషానికి. ఈ విషయాన్ని మనం ఆదికాండం 18:20 ఆదికాండం 18:20 గమనించినట్లయితే జెనసిస్ చాప్టర్ 18:20 దీనిలో ఏం చెప్పబడ్డదంటే, ప్రభువారు చెప్తున్నారు అబ్రహాంకి, ఆ సొదొమ గొమొర్రాల వారు చేసిన దోషం, వారు చేసిన దుర్మార్గత నా సన్నిధికి వినబడ్డాది, నా సన్నిధికి వచ్చింది. వారు చేసిన దుర్మార్గ కార్యాలన్నీ కూడా దేవుని దృష్టికి వెళ్ళాయి. దేవుడు వెంటనే స్పందించారు. ఒక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. దేవుడు దీర్ఘశాంతం కలవాడు కనుక వెంటనే అనేక సందర్భాల్లో ఆయన శిక్ష వేయటం లేదు. కొంత అవకాశం ఇస్తున్నారు ఆ వ్యక్తికి, పాపం చేస్తున్న ఆ వ్యక్తికి, ఆ గ్రామానికి, లేదా పట్టణానికి, ఆ నగరానికి కొంత సమయం ఇస్తున్నారు. ఒకవేళ ఆ పట్టణ వాసులు, మనం గ్రామము, పట్టణం, నగరం అంటే ఆ యొక్క భూమి కాదు చేసే పాపం, ఆ గ్రామంలో, ఆ పట్టణంలో, ఆ నగరంలో నివసించే ప్రజలు, వారికి కొంచెం అవకాశం ఇచ్చారు. వారికి అవకాశాలు ఇచ్చి వారు మారాలని, ఆ పాపం నుంచి వారు దేవుని తట్టు తిరగాలన్నది దేవుని కోరిక. కారణం యెహెజ్కేలు గ్రంథం 33:11 దుర్మార్గుడు నశించడం నాకు ఇష్టం లేదు, వాడు మనసు మార్చుకొని తన యొక్క పాపపు స్థితిని విడిచిపెట్టి నా తట్టు తిరిగినట్లయితే అదే నాకు సంతోషం అంటున్నారు ప్రభువారు. కనుక పాపులు మారాలా, దేవుని తట్టు తిరగాల, వారు సన్మార్గులు అవ్వాలా అన్నది దేవుని యొక్క ప్రణాళిక. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఆ నినివే పట్టణానికి దేనికి ఈ ప్రవక్తలను పంపించారనగా, ఒక్క ప్రవక్తని కాదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కనుక ఒక్కరు కూడా నశించిపోకూడదని ఈ మహానగరంలో దేవుడు తన రక్షణ వర్తమానాన్ని వినిపించడానికి ఈ నగరం నాశనం అయిపోకముందు 200 సంవత్సరాల ముందు యోనా ప్రవక్తను పంపించారు. తర్వాత ఈ పట్టణం నాశనానికి దగ్గరికి వచ్చినప్పుడు 25 సంవత్సరాలు ముందు, నాశనం అవ్వక ముందు జెఫన్యా ప్రవక్తను పంపించారు. ఈ పట్టణం దాదాపుగా నాశనం అవడానికి చాలా దగ్గరికి వచ్చేసినప్పుడు ఇక 5 సంవత్సరాలకు ముందు నాహోము ప్రవక్తని పంపించారు. కనుక దేవుడు ఈ పట్టణానికి ఏదో రీతిగా ఆ పట్టణ వాసుల్ని రక్షించాలని, వారికి రక్షణ అందించాలని దేవుడు అనేకమైన అవకాశాలు ఇచ్చారు. 1 కాదు 2 కాదు, అవకాశం వెంబడి అవకాశం వారికి ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. దేవుడిస్తున్న అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుని ఆయన తట్టు తిరగపోయినట్లయితే ఖచ్చితంగా నినివేకి ఏ గతి పట్టిందో ఆ గతి ఆ వ్యక్తికి కానీ, ఆ ప్రాంతానికి కానీ ఖచ్చితంగా పడుతుంది. అదే గతి లోకం అంతటికి కూడా పడుతుంది. అనగా నినివే ఏ రీతిగా సర్వనాశనం అయిపోయిందో తర్వాత కాలంలో, అలాగే పాపంతో నిండిపోయిన ఈ లోకం అంతటిని కూడా దేవుడు శిక్షించి అగ్నితో దహించి వేస్తారని బైబిల్ గ్రంథం బోధిస్తుంది మనకి. అయితే ప్రభు అవకాశం ఇస్తున్నారు. ఈ యొక్క మహానగరాన్ని ఎంతో సుందరీకరించిన రాజు సెనాకెరిబ్ అంటారు. వీరు అస్సూరు రాజులు ఈ యొక్క నగరాన్ని నిర్మించారు.
ఎంతో సుందరంగా ఈ యొక్క సెనాచెరెబు రాజు గారు దీన్ని నిర్మించారు. ఆయన పెద్ద రాజభవనాన్ని నిర్మించుకున్నాడు సెనాచెరెబు రాజు గారు. 80 గదులు ఉన్నాయి దానిలో. చరిత్ర చెప్తుంది మనకి 80 గదులున్న మహారాజభవనాన్ని ఆయన నిర్మించుకున్నారు. అయితే అదంతా ఆయన కష్టపడి చెమటూర్చి సంపాదించిన డబ్బు కాదు సుమా. అది అనేక దేశాల దగ్గర ఆయన కొల్లగొట్టిన ఆ బంగారం, వెండి. చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం, కష్టపడి చెమటూర్చి పనిచేసిన వారు అంత సంపద సంపాదించలేకపోతున్నారు. అక్రమ సంపాదన చేసేవారు చాలా త్వరగా పైకి వచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా మనం మన జీవితాలు అనేక సార్లు మనం గమనిస్తూనే ఉంటున్నాం. మన చుట్టూ కూడా ఈ యొక్క మహాపట్టణం నినివే చుట్టూ కూడా కోటగోడ కట్టేశారు. దానికి భద్రత కొరకు బలమైన కోటగోడ 2 అంచెల్లో, అంటే డబుల్ వాల్ అన్నమాట, 2 గోడలు కట్టేశారు. దాని చుట్టూ కూడా కోటగోడ. మొదటిది రాతితో కట్టారు, 20 అడుగులు ఎత్తు ఏకంగా. రెండవది ఇటుకలతో కట్టారు, అది 33 అడుగులు ఎత్తు ఏకంగా. అంటే ముందు రాతి గోడ, వారు దాన్ని కూలగొట్టుకుని లోనికి వస్తే మరలా ఇటుకలతో కట్టిన గోడ ఉందన్నమాట, ఆ కోట గోడ. దానిని కూడా ఛేదించుకుని రావాల. ఈ లోపల ఆ అస్సూరు సైన్యం వారు చేయగలిగిన యుద్ధం అంతా చేసి ఆ శత్రువులను మట్టి పెట్టేస్తారనమాట. ఈ యొక్క కోట గోడ 49 అడుగులు వెడల్పు ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క కోటగోడ వెలుపల చుట్టూ కూడా లోతైన కందకాన్ని తవ్వించేశారు. అంటే లోతైన కాలువలాగా అనమాట, వెడల్పుగా చుట్టూ కూడా తవ్వించేసి దాని నిండా నీరు పెట్టేశారు. అయితే చరిత్రకారులు అనేక మంది చెప్పేది ఏమిటంటే, దానిలో మొసళ్ళు కూడా వేసేసి ఉంటారు. మొసళ్ళు ఉన్నట్లయితే దానిలో ఏ శత్రువు అయినా సరే ఆ గోడ దగ్గరికి రావాలంటే ఈ యొక్క కందకాన్ని, ఆ యొక్క కాలువనగా వెడల్పుగా ఉంది కాలువలాగా చుట్టూ కూడాని, దాన్ని నీలోంచి ఈదుకుంటూ రావాలి. ఈ వచ్చే లోపల ఆ మొసళ్ళు వారిని హతం చేసేస్తాయి, తినేస్తాయి. కనుక అంత భద్రత పెట్టేశారు దానికి. ఈ యొక్క నినివే పట్టణం టైగ్రీస్ నది ఒడ్డున నిర్మించబడ్డది. మరి ఈ పట్టణవాసులకు కావలసిన నీటి సదుపాయం కొరకు దానికి ఉపనదిగా ఉన్న కోసర్ అంటారు, కోసర్ అనే నది ఈ యొక్క నగరం గుండా వెళ్ళేలాగా దాన్ని నిర్మించారు. ఆ నగరాన్ని నిర్మించినప్పుడే ఆ కోసర్ అనే ఉపనది ఆ నగరంలో నుంచి ప్రవహించేలాగా వారు దాన్ని గోడలు కట్టి ఆ విధంగా చేశారు. కనుక సంవత్సరం అంతా కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క మహానగరంలో ఏ విధమైన నీటి ఎద్దట ఉండేది కాదు. అన్ని సదుపాయాలు ఉన్నాయి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ టైగ్రీస్ నది గురించి మనకి బైబిల్ గ్రంథంలో ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. టైగ్రీస్ నది, దాన్ని హెడేకేల్ అన్నారు. ఆదికాండం 2వ అధ్యాయంలో 4 నదులు ప్రవహించాయి ఏదేను తోటలో నుంచి. దానిలో ఒకటి యూఫ్రటీస్ నది, ఈనాటికి కూడా ఉన్నది. 2వ నది హెడేకేల్ నది, దాన్ని టైగ్రీస్ అంటున్నాం. అది కూడా ఈనాటి వరకు కూడా ఉన్నది మనకి. హెడేకేల్ నది గురించి లేకపోతే టైగ్రీస్ నది గురించి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో ఈ టైగ్రీస్ నది ఒడ్డున, దాన్నే హెడేకేల్ అంటున్నారు, దానియేలు ప్రవక్త గారికి దర్శనం వచ్చింది. కనుక ఈ యొక్క నగరం గురించి ఎంతో విపులంగా చెప్పబడ్డది. ప్రస్తుతం ఉన్న దేశాల్లో ఏ దేశంలో ఉన్నది ఈ యొక్క నినివే పట్టణం అంటే ఖచ్చితంగా ఇది ఇరాక్ దేశంలో ఉన్నది. ఆ యొక్క బాగ్దాదు నగరానికి, అనగా ఇరాక్ రాజధానికి 352 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ యొక్క నినివే నగరపు శిథిలాలు. అయితే ఈ యొక్క నినివే నగరాన్ని పరిపాలించిన అస్సూరు రాజులు, వారికి ఇశ్రాయేలీల గురించి బాగా తెలుసు. దేనికి ఆ రోజుల్లో ప్రపంచం అంతటిని కూడా గడగడలాడించి ప్రపంచం అంతటిని కూడా పరిపాలించిన రాజ్యం అస్సూరు రాజ్యం. ఆ రోజుల్లో ఇశ్రాయేల్ రాజ్యం చిన్న రాజ్యమే, వారి మీద కూడా దండెత్తి వచ్చారు. కనుక ఇశ్రాయేలీల గురించి వారికి తెలియను. ఆ సెనాచెరెబ్ అనే రాజుగారు క్రీస్తుపూర్వం 701వ సంవత్సరంలో 701వ సంవత్సరంలో 2 లక్షలకు పైగా సైన్యంతో యెరూషలేం మీదకి యుద్ధానికి వచ్చారు. యెరూషలేం చుట్టూ కూడా వారి యొక్క సైన్యాన్ని మోహరించి, దీన్నే మనం ఏమంటున్నాం, ఆ కోట ముట్టడి వేసేశారనమాట. ఆ సెనాచెరెబ్ రాజు గారు అప్పటి రాజు, ఆయన హిజ్కియా రాజు. ఆయనకు వర్తమానం పంపారు, మీ దేవుడు ఏదో మేలు చేసేస్తాడు, మీ దేవుడు అద్భుతం చేసేస్తాడు, మీకు జయం ఇచ్చేస్తాడని మోసపోవద్దు. నా చేతిలో నుంచి తప్పించుకోవటం, మా సైన్యం నుంచి నువ్వు బయటపడటం అన్నది కళ్ళ, అది జరగని పని. నీవు లోబడతావా, లోబడిపో, మాకు లొంగిపో, లేదంటావా
ఈ యొక్క యెరూషలేము నగరాన్ని అంతటిని కూడా మేము ఓడించేసి కాల్చేస్తాం అని వర్తమానం పంపాడు. ఆయన ఎంతో దుఃఖించి ప్రభు సన్నిధిలోకి వెళ్తే ప్రభు అన్నారు, నీవేమీ కూడా ఆందోళన పడొద్దు హిజ్కియా. యెషయా ప్రవక్త గారు ఆ నగరంలోనే ఉన్నారు, యెరూషలేములో ఆ దినాన. ఆయన చేత వర్తమానం పంపించారు ప్రభు వారు రాజుకి, ఏమీ కూడా డోకా లేదు, నేను రక్షిస్తాను ఈ నగరాన్ని, ఇది నా నగరం, ఈ ప్రజలు నావారు అని ప్రభు భరోసా ఇచ్చారు. దేవుడు చెప్పినట్లుగానే ఖచ్చితంగా మీకు సమయం ఉన్నప్పుడు యెషయా గ్రంథం 36, 37 అధ్యాయాలు చదివినట్లయితే దానిలో ఈ యొక్క అష్షూరు రాజు ఏ రీతిగా గర్వించాడో, ఏ దేవుడు కూడా నా చేతిలో నుంచి నిన్ను రక్షించలేడని గర్వించాడో, దేవుడు వారిని సిగ్గుపరిచి ఆ రాత్రి వేళ ఒక దూతను పంపించి ఆ యొక్క బలమైన అష్షూరు సైన్యం చక్కగా వారు భోజనాలు చేసి హాయిగా నిద్రపోయారు. ఆ నిద్రలోనే ఆ దేవదూత వారిని 1,85,000 మందిని మట్టు పెట్టేశాడు దేవదూత. 1,85,000 మంది చనిపోయారు ఉదయాన్నే లేచేటప్పటికి. ఆ యొక్క సెనచెరబు రాజు ఉదయాన్నే లేచేటప్పటికి అందరూ కూడా తన సైన్యం అంతా కూడా దాదాపుగా పీనుగులైపోయారు, చనిపోయారు. అది చూచి భయపడిపోయి ఇక మిగిలిన కొద్ది సైన్యంతో అక్కడి నుంచి వెంటనే ఆ యొక్క యుద్ధ సామాగ్రి వారు మధ్యలో అనేక దేశాల్లో కొల్లగొట్టిన బంగారం, వెండి అదంతా కూడా విడిచిపెట్టేసి వేసుకున్న వస్త్రాలతో పారిపోయారు అక్కడి నుంచి. చూచారా, దేవుడు చెప్పింది ఖచ్చితంగా నెరవేరుతుంది. కనుక ఈ యొక్క అష్షూరు వాసులకు నిజ దేవుడు అంటే ఎవరో వారికి తెలుసు. నిజ దేవుని నమ్మకుండా వారి ఇష్టానుసారంగా జీవించారు. ఎంతో పాపంతో నిండిపోయిన దేశం ఇది, పాపంతో నిండిపోయిన నగరం ఇది. అష్షూరు సామ్రాజ్యానికి రాజధాని నినివే. చరిత్రకారులు మనకు చెప్పేది ఏంటంటే ఈ నినివే, ఈ రాజధాని నగరానికి 15 గేట్లు ఉన్నాయని చెప్తున్నారు. 15 గేట్లు ఉన్నాయంటున్నారు. అయితే వారు ఎవరైనా సరే ఆ యొక్క మెయిన్ గేటు, అందుకే దాని ప్రధాన ద్వారం ద్వారా ఈ నగరంలో ప్రవేశించినట్లయితే వారికి వెంటనే కనిపించేది 2 పెద్ద పెద్ద ఎద్దుల యొక్క విగ్రహాలు అనమాట. కొన్ని ప్రాంతాల్లో ఆంబోతులు అంటాం. అలాగా పెద్ద పెద్దవి అనమాట. ఇంగ్లీష్లో బుల్స్ అన్నారు. ఆ యొక్క గేట్ పక్కన, ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఉన్నదనమాట. అంటే వాటిని కూడా వారు పూజించేవారు అనమాట. ఆ యొక్క మెయిన్ గేట్ కాడి నుంచి, ఆ యొక్క ప్రధాన ద్వారం దగ్గర నుంచి ఈ నగరంలోకి వెళ్ళే ఆ రోడ్డంతా కూడా దాన్ని పాలరాయి, దీనే చలువరాయి అంటున్నాం కదా, ఇంగ్లీష్లో మార్బల్ స్టోన్ అంటున్నాం, దాంతో వేయించేశారు ఏకంగా. అంటే చాలా డబ్బు ఉంది వీరికి. ఆ యొక్క రోడ్డుకి ఇరువైపులు కూడా సుందరమైన ఆ యొక్క ఉద్యానవనాలు వేసేశారు, చక్కని గార్డెన్స్. దాంతోపాటు ఫౌంటైన్స్ అంటున్నాం కదా, చక్కని ఆ యొక్క జలధారలు పెట్టేశారు ఏకంగా. ఎంతో అందమైన భవనాలు ఈ నగరంలో. దాంతోపాటు మరి అనేక రాజ్యాలకి ఇది రాజధాని. ఈ యొక్క నినివే నగరంలో పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సెస్ అంటున్నాం కదా ఈ రోజుల్లో, అలాగా అనేకమైన యొక్క దుకాణాల సముదాయం, అనేక వర్తకాలు చేసుకోవటానికి అలాంటివి కూడా కట్టించేశారు. కనుక ఇది ఎంతో ఖరీదైన నగరం. దానిలో ఉన్నవారు ఎంతో ధనికులు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు దేశ విదేశాలతో. వారందరూ కూడా ఎంతో వారు విలాసవంతమైన జీవితాన్ని జీవించారు, కానీ నిజ దేవుని పట్టించుకోలేదు. అయితే మీకు సమయం ఉన్నప్పుడు నహోము గ్రంథం 3వ అధ్యాయం 1-7 వచనాలు చదివి చూడండి. ఈ యొక్క పట్టణం అంతా కూడా దేనితో నిండిపోయిందంటే అబద్ధికులు, అబద్ధాలకి నిలయం ఈ పట్టణం. ఇంగ్లీష్లో లయర్స్ అన్నారు. మనందరికీ తెలుసు సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. దాంతో పాటు బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అబద్ధాలాడే వారిని దేవుడు చివరగా అగ్నిగుండంలో వేసేస్తారని చెప్పబడ్డది. ఈ యొక్క నగరంలో ఎంతో మంది దొంగతనాలు చేసేవారు. ఈ యొక్క నగరం దొంగలకి చాలా ప్రసిద్ధి అయిపోయింది. కారణం ఎంతో డబ్బులు ఉన్నవారు ఉన్నారు, అనేక దేశాల నుంచి ఈ యొక్క నగరానికి వస్తున్నారు కనుక వారి దగ్గర దొంగతనం చేసేవారు ఉండేవారు. వారి దగ్గర దొంగతనం చేసేస్తున్నారు. అదే రీతిగా ఈ యొక్క నగరం అంతా కూడా ఎప్పుడు కూడా చాలా హింసతో కూడిన పట్టణం, హింసతో కూడిన పట్టణం. నోవాహు కాలంలో ఏ విధంగా హింస వచ్చేసిందో ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో ప్రకారంగా, అదే రీతిగా ఈ నగరం అంతా కూడా ఎప్పుడు చూసినా హింస, ఒకరినొకరు కొట్టుకోవటం, అలాంటి నగరం ఇది. దాంతోపాటు ఈ నగరంలో ఎంతో రక్తపాతం. నహోము గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో నరహత్యలకు నిలమైపోయింది. అనేక హత్యలు జరుగుతూ ఉండేవి రోజు కూడా. రక్తపాతంతో నిండిపోయింది.
నరుల రక్తపాతంతో. కనుక భయంకరమైన నగరం. దానితో పాటు నహూము గ్రంథం 3వ అధ్యాయం చదివి చూడండి. మొదటి 7 వచనాల్లో 4వ వచనం గమనించినట్లయితే ఇక్కడ ఎంతో ఆకర్షణీయమైన వేశ్యలు ఇక్కడ ఉండి అనేక కుటుంబాలు కూల్చేశారని చెప్పబడ్డది ఈ వేశ్యలు. దాంతోపాటు ఈ నగరంలో ఎంతో మంది ఈ యొక్క చేతబడులు చేసేవారు. చిల్లంగితనం అంటున్నాం మనం, ఇంగ్లీష్లో విచ్ క్రాఫ్ట్ అన్నారు. అలాంటి చేతబడులు చేసేవారు కూడా ఈ యొక్క నగరంలోనే ఉండేవారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం గమనించినట్లయితే అలాంటి చేతబడులు చేసేవారు, అలాంటి మంత్రతంత్రాలు చేసేవారిని అగ్నిగుండంలో వేసేస్తానన్నారు ప్రభువారు. కనుక ఈ పాపాలన్నీ ఇవన్నిటికి కూడా ఎవరు మూల కారణం? సాతాను. అక్కడ సోదులు చెప్పటం, జాతకాలు చెప్పటం, ఇవన్నీ కూడా సాతాను క్రియలు. కనుక సాతాను క్రియలకు ఈ యొక్క నగరం అంతా కూడా నిలయం అయిపోయింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క నగరాన్ని దేవుడు దేని కొరకు నాశనం చేశారు అంటే ఖచ్చితంగా ఈ యొక్క నినివే నగరం ఎంత డబ్బున్న పట్టణం అయినప్పటికీ, సుందరమైన పట్టణం అయినప్పటికీ దేవుని వాక్యాన్ని పట్టించుకోలేదు. యోనా గారు వచ్చి ఆ రోజుల్లో ఉన్న నగరాలన్నిటిలో పెద్ద నగరం ఇది. అంత పెద్ద నగరం ఆ రోజుల్లో ఎక్కడా లేదు. ఈ పట్టణం ఆ చివరి నుంచి చివరికి 3 రోజులు నడిస్తే గాని తరగదనమాట. అంత పెద్ద పట్టణం అని యోనా గ్రంథం మనకు చెప్తుంది. ఇంత పెద్ద పట్టణం, ఇంతమంది జనం ఉన్న పట్టణం, ఇంత సుందరమైన పట్టణం, ఇంత డబ్బున్న పట్టణం అయితే దేనికి నాశనం అయిపోయిందంటే నహూము గ్రంథం 3వ అధ్యాయం మొదటి 7 వచనాల ప్రకారంగా అన్ని రకాల పాపాలు కూడా ఈ యొక్క నగరంలో నిలయం అయిపోయాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క పట్టణవాసులు అనేక రకాలైన సాతాను కార్యక్రమాలకు వారు సాధనాలైపోయారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. మనం కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో సాతాను కార్యక్రమాలకు లేకపోయినట్లయితే ఈ యొక్క రకరకాల చేతబడులకు, రకరకాల యొక్క సోది చెప్పించుకోవటానికి, జాతకాలు చెప్పించుకోవటానికి వాటికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? మన రక్షణ కొరకు, నిత్య జీవం కొరకు మనం ప్రాకులాడుతున్నామా? ప్రభు యొక్క బిడ్డలుగా ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో మనం జీవిస్తున్నామా అనే విషయాన్ని మనం గుర్తించాలా. యోనా గారు వెళ్ళినప్పుడు ఆ నగరవాసులందరూ కూడా రాజుతో సహా సామాన్యుడి వరకు కూడా వారు ఉపవాసం ఉండి గోను పట్టు కట్టుకుని దేవుని సన్నిధిలో వారు పశ్చాత్తాపడ్డారు. కనుక 8వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో యోనా ప్రవక్త గారు అక్కడికి వెళ్ళినప్పుడు వారు స్పందించి దేవుని తట్టు తిరిగారు. మనకు బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే ఆ రోజుల్లో బహుశా రాజుగారు అడాడ్ నిరారి, కొంతమంది అనేది సాల్మనేజర్ 5 అంటున్నారు. 2 రాజులు, ఒక రాజు. రాజుతో సహా అందరూ కూడా గోనె పట్టు కట్టుకుని బూడిద వేసుకుని పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగారు. వారి పాపాలను పశ్చాత్తాపడ్డారు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. ప్రభు త్వరగా వస్తున్నారు. రెండోసారి మనం ఊహించిన దానికంటే త్వరగా వస్తున్నారు. మనం పశ్చాత్తాపడి ప్రభు తట్టు తిరిగినట్లయితే తప్పకుండా మన పాపాలను క్షమిస్తారు. ప్రభు మనల్ని ఆయన కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరిస్తారు. రక్షణ భాగ్యం మనకు అనుగ్రహిస్తారు. ఆయన త్వరలో వచ్చినప్పుడు పరలోకం తీసుకెళ్తారు మనల్ని. ఈ యొక్క జఫన్యా గ్రంథంలో 2వ అధ్యాయం 13-14 వచనాలని ప్రార్థనాపూర్వకంగా ధ్యానించండి. ఈ యొక్క జఫన్యా ప్రవక్త 640 సంవత్సరాలు ఆయన ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టారు. ఈ యొక్క నగరం 612లో అగ్ని చేత కాల్చబడ్డది. 25 సంవత్సరాల ముందే ఈ హెచ్చరికను దేవుడు జఫన్యా ప్రవక్త ద్వారా కూడా అందించారు. అయితే ఏమంటున్నారు ఆయన చూడండి. జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 13-14 వచనాల్లో ఈ యొక్క నగరం అంతా కూడా నిర్మానుష్యమైపోతుంది. ఈ యొక్క నగరంలో పశువుల మందలు వచ్చి పడుకుంటాయి. ఈ యొక్క నగరంలో అడవి జంతువులు వస్తాయి. ఈ యొక్క నగరంలో ఉన్న ఈ ఖరీదైన ఈ భవనాల్లో గోడబాతులు, రకరకాలైన పక్షులు వచ్చి అక్కడ నిలయం ఉంటాయి. ఎక్కడుంటాయి ఈ యొక్క పక్షుల నిలయం? జంతువులు వచ్చి, పశువులు వచ్చి ఎక్కడ పడుకుంటాయి? నిర్మానుష్యంగా ఉన్న చోట. మనుషులందరూ ఉండి ఇంత పెద్ద నగరం అయినట్లయితే అది జరగదు కదా. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు చెప్పినట్లుగానే ఒక్కసారి మీకు సమయం ఉన్నప్పుడు ఆ నినివే పట్టణం యొక్క శిథిలాలు చూడండి ఇంటర్నెట్ లో. ఈనాటికి కూడా ఆ శిథిలాలు, ఆ పట్టణపు గోడ ఇంకా పూర్తిగా లేదు గాని శిథిలం అయిపోయి ఎప్పుడు 612వ సంవత్సరం క్రీస్తు పూర్వం అది నాశనం అయిపోయింది, కాల్చివేయబడ్డది. బబులోనీయులు వారితో ఉన్న కూటమి దేశాలు దండెత్తి వచ్చి నినివే నగరాన్ని యుద్ధంలో ఓడించి దానిని సమూలంగా అగ్నితో కాల్చి నాశనం చేసినట్లుగా చరిత్ర మనం చెప్తుంది. ఈ సంఘటన 612వ సంవత్సరం క్రీస్తు పూర్వం జరిగింది. అంత మహానగరం, చక్కని నీటి సదుపాయం,
టైగ్రిస్ నది ఒడ్డునే ఉన్నది. ఎంతో సారవంతమైన భూమి చుట్టూ ఉన్న ఆ ప్రాంతం అంతా. కానీ జఫనియా 2వ అధ్యాయంలో చెప్పబడిన 13-14 వచనాల్లో ఇక ఎన్నడూ కూడా ఈ యొక్క నినివే పట్టణం జనం చేత పట్టణం ఇక ఎప్పుడు కూడా నిర్మింపబడదు. ఈ పట్టణం ఎప్పుడు కూడా నిర్మానుష్యంగానే ఉంటుంది. ఇది జంతువులకు నిలయంగా ఉంటుందని చెప్పబడ్డది. ఈనాటికి కూడా ఎవరు కూడా ఈ పట్టణాన్ని అక్కడికి వెళ్ళి ఇక్కడ కట్టుకుందాం, నది ఒడ్డునే కదా, ఎవరైనా 5 స్టార్ హోటల్ కట్టుకోవచ్చు, చక్కని హోటల్ కట్టుకోవచ్చు, అనేక మంది టూరిస్టులు వస్తారు అని ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళట్లేదు. అయితే దానికి ఆపోజిట్లోనే టైగ్రిస్ నది తూర్పు ఒడ్డున ఉన్నది నినివే నగరం. అది శిథిలమైపోయింది. ఇంకెవ్వరు కట్టట్లేదు దాన్ని, ఇంకా ఎవరు నివసించట్లేదు అక్కడ. పశువుల కాపర్లు ఆ యొక్క పశువులను మేపుకుంటున్నారు, గొర్రె మందలు మేపుకుంటున్నారు. దానికి ఆపోజిట్లోనే నది అవతల పడవటం వైపు ఉన్న, ఇంగ్లీష్లో వెస్ట్ అంటున్నాం కదా, ఆ ప్రక్కనున్న ఒడ్డు మీద ఈనాటి అధునాతనమైన నగరం మోసూల్ నగరం. అది ఎంతో వర్ధిల్లుతుంది. ఆ ప్రక్కనే ఉంది నది అవతల మహానగరం. అయితే నది యువతలో ఉన్న నినివే పట్టణానికి ఎవరూ రావటం లేదు. ఆ శిథిలాలు అలాగే ఉన్నాయి. దేనివల్ల? దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్పారు ఇది ఎప్పుడు కూడా నిర్మించబడదు అని. జఫనియా గ్రంథం 2వ అధ్యాయం 13-14 వచనాల్లో అక్షరాల అది నెరవేరుతుంది. దీని ద్వారా మనం నేర్చుకునే ఆధ్యాత్మిక పాఠం ఏంటి ప్రియ సోదరి సోదరులారా? దేవుని వాక్యంలో దేవుడు చెప్పిన ప్రవచనాలు ముందుగానే చెప్పించేశారు ఈ పట్టణం నాశనం అయిపోతుందని. యోనా ప్రవక్త 8వ శతాబ్దంలో వెళ్ళారు. 200 సంవత్సరాలకు ముందే వెళ్ళి చెప్పారు ఈ విషయం, నశించిపోతారు మీరని. కానీ దేవుని తట్టు వారు తిరిగారు కనుక అప్పుడు దేవుడు దాన్ని నాశనం చేయలేదు. తర్వాత కాలంలో మరలా వారు పాపంలోకి వెళ్ళిపోయారు కనుక ఆ నగరాన్ని అంతటిని కూడా నాశనం చేసేశారు దేవుడు. ఆ నగరం అంతా కూడా నాశనం అయిపోయింది. వారికి ముందు హెచ్చరిక వచ్చినప్పటికీ వారు పట్టించుకోలేదు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఇక్కడ వరకు చివరి దినాల్లో జీవిస్తున్నాం. ఈ లోకం అంతా కూడా నాశనం అయిపోతుందని, మరలా దేవుడు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృష్టిస్తారని దేవుని వాక్యం చెప్తుంది మనకి. కనుక మన జీవితాలు మార్చుకొని ప్రభు తట్టు తిరిగి ఆయనకు లోబడి ఆయన వాక్యపు వెలుగులో ఆజ్ఞల వెలుగులో జీవించినట్లయితే మనకి ఏ డోకా లేదు. ప్రభు త్వరగా వస్తారు, పరలోకం తీసుకువెళ్తారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి, ప్రార్థించి ఇక మొదటి వర్తమానం బైబిల్ గ్రంథంలో ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరును అనే వర్తమానాన్ని ముగిస్తాను. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, అనేకమైన ఇతర నగరాల గురించి. వాటిని వచ్చే కార్యక్రమంలో, వచ్చే ఎపిసోడ్లో మనం ధ్యానించబోతున్నాం బైబిల్ గ్రంథం మీద. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీ వాక్యంలో చెప్పబడినది ఏదైనా సరే ఒక్క సున్నా గాని ఒక పొల్లు గాని కొట్టువేయబడకుండా ఖచ్చితంగా 100కి 100 నెరవేరుతుంది ప్రభువా. మీరు చెప్పిన రీతిగా త్వరలో మీరు 2వసారి వస్తానంటున్నారు. నేను నమ్మిన వారు అందరినీ పరలోకం తీసుకువెళ్తానంటున్నారు. ఆ ప్రవచనం కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని మేము నమ్ముచు మీకు యోగ్యమైన కుమార్తెలుగా జీవిస్తూ మీ వాక్యపు వెలుగులో, మీ ఆజ్ఞల వెలుగులో మేము జీవించే కృప దయచేయమని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించి నీ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారిని ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, 2వ ఎపిసోడ్లో అనేకమైన విషయాలు ఇతర నగరాల గురించి కూడా నేర్చుకోబోతున్నాం. వచ్చే ఎపిసోడ్లో ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి, ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చిన నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవేశిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి.